నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. అర్థమవుతుందా? ఈరోజు మనలో చాలామంది ఆపదల్లో ఉన్నారు, అష్ట కష్టాల గుండా వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, అనారోగ్య సమస్యల గుండా వెళ్తున్నారు, అవమానాల గుండా వెళ్తున్నారు, అపనిందల గుండా వెళ్తున్నారు, అనేక కష్టాలు మోయలాకి అల్లాడిపోతున్నారు. మౌనంగా ఉంటారే? ఆ చిన్నపిల్ల ఏం చేసింది? భయపెట్టేటటువంటి వాతావరణం తన చుట్టూ ఆవరించినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను గట్టిగా పట్టుకొని ప్రశాంతంగా పడుకుంది. అమ్మ దగ్గరికి వెళితే చాలు ధైర్యం. అమ్మ కంటే గొప్ప ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వస్తే చాలు మనకు ధైర్యం, ఆయన దగ్గరకు వస్తే చాలు మనకి అభయం. ఈ విషయాన్ని మర్చిపోకండి. కొంచెం ముందుకెళ్దాం. దేవుడు బహుగా ప్రేమించాడట లాజర్ని, కానీ లాజరు చచ్చిపోయాడట. మార్తా మరియా తల్లడిల్లిపోయారు. యేసయ్యకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, యేసయ్యకు మేమంటే చాలా ఇష్టం. ఈ ఊర్లో ఎవరింట్లో మరణం చోటు చేసుకోవాలా, కానీ యేసు ప్రేమించిన మా ఇంట్లోనే మరణం చోటు చేసుకుంది. ఎందుకు ఇలాగయింది? సాధారణంగా ఎవరింట్లోనైనా మరణం చోటు చేసుకున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. అందులో వృద్ధాప్యానికి రాకమునిపే, ముసలితనానికి రాకమునిపే ఎవరైనా మరణించినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తారు. ఎందుకు ఇలా జరిగింది? ఈ వయసులోనే ఎందుకు ఇలా జరిగింది? చక్కగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది? కష్టాలన్నిటి నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా జీవిస్తూ భార్య బిడ్డలను పోషించుకుంటున్న సమయంలో ఎందుకు ఇలా జరిగింది? ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకే ఎందుకు ఇలాగయ్యాడు? ఇట్లా మరణించినప్పుడు ఆ మరణాన్ని బట్టి రకరకాల ప్రశ్నలు చుట్టూ ఉన్నవాళ్ళు వేస్తారు. కానీ ఎప్పుడైనా ఒక కుటుంబంలో మరణము సంభవించినట్లయితే దాన్ని ఆత్మీయులమైన మనం ఏ కోణంలో తీసుకోవాలి? ఏ కోణంలోంచి తీసుకున్నట్లయితే ఆ మరణాన్ని బట్టి మనం బహుగా కృంగిపోకుండా, బహుగా నలిగిపోకుండా ఎలా ఉండగలం? మార్తా మరియా తమ తమ్ముడిని పోగొట్టుకున్నారు. ఎలా ఎదుర్కోగలరు ఆ మరణాన్ని, ఆ మరణం విడిచిపెట్టినటువంటి బాధను? అతను ఒక సేవకుడు, దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉంటాడు. ఇద్దరు బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు. 17-18 సంవత్సరాల వయసు వచ్చింది. రేపో మాపో సేవలో జాయిన్ కావాలి. సేవకుడు దూరం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సేవకురాలు ఆయనకి భోజనం పెట్టిన తర్వాత ఓ ప్రశ్న వేసింది. అయ్యా, మన పక్కింటి ఆవిడ ఉంది కదా, ఆమె నా దగ్గర కొంత బంగారాన్ని దాచిపెట్టింది, 2 విలువైన బంగారపు గొలుసులు నా దగ్గర పెట్టింది. అది నేను ప్రతిరోజు ఆ బంగారపు గొలుసులు చూడడం వల్ల నాకు తెలియకుండానే ఆ బంగారపు గొలుసుల మీద నాకు మక్కువ పెరిగింది, మనసు పడింది. ఆ బంగారపు గొలుసులను చూడడం వల్ల, మన దగ్గరే ఉంచుకోవడం వల్ల, అస్తమానం చూడడం వల్ల ఆ బంగారపు గొలుసుల మీద నాకు మనసు పడింది, మక్కువ పెరిగింది. ఇప్పుడేమో ఆ పక్కింటి ఆవిడ వచ్చి, నేను మీ దగ్గర కొంతకాలం ఉంచండి అని చెప్పి బంగారపు గొలుసులు ఇచ్చా కదా, 2 గొలుసులు ఇచ్చా కదా, ఆ 2 గొలుసులు నాకు ఇచ్చేసేయి అని అడుగుతుంది. ఏమండి, అది ఉంచుకోమంటారా లేకపోతే తప్పక ఇవ్వాల్సిందని అంటారా అని చెప్పి అడిగింది భర్తని. భర్తలు మీ సమాధానం ఏమిటి? మీ సమాధానం ఏమిటి? ఉంచుకోమంటారా
అది మనది కాదు కాబట్టి తిరిగి ఇవ్వాలంటారా? ఎంతమంది తిరిగి ఇవ్వాలంటారో చెప్తారా? ఓ, మీరు చాలా మంచోళ్ళు. అమ్మ సహోదరులు, మీ దగ్గర ఒకవేళ 2 బంగారపు నెక్లెస్లు కానీ లేక బంగారపు గాజులు కానీ ఎవరైనా మీ ఇంట్లో పెట్టండి అమ్మ, తర్వాత నేను తీసుకుంటాను అన్నప్పుడు అది మీరు చూసుకుంటూ లేదా మీరు కూడా దాన్ని వాడుకుంటూ వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిన సమయంలో మీరు తిరిగి ఇవ్వాల్సిందంటారా లేకపోతే ఉంచేసుకోవచ్చు అంటారా? తిరిగి ఇవ్వాలంటారా ఉంచేసుకోవచ్చు అంటారా? వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేసేయాలంటారా? ఇచ్చేసేయాలని వాళ్ళు చూపిస్తారా? మీరు చాలా మంచివాళ్ళు, రైట్. ఆ భార్య అంటుంది, తిరిగి ఇవ్వాలి అని నాకు ఉందండి, కానీ తిరిగి ఇవ్వలేకపోతున్నానండి, తిరిగి ఇవ్వబుద్ధి కావట్లేదండి నాకు అని చెప్పింది. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, చూడు, ఆ 2 బంగారు గొలుసులు కొంతకాలం మన దగ్గర ఉంచారు, అవసరమైతే మీరు వాడుకోండి అని చెప్పి అన్నారు. అప్పుడప్పుడు నువ్వు వాడుకుంటూ ఉన్నావు, అది చూసి మురిసిపోతూ ఉన్నావు, ఆనందిస్తూ ఉన్నావు. కానీ అది ఎప్పటికైనా వాళ్ళదే కదా, ఆమె కదా ఇచ్చింది. తిరిగి తీసుకుంటానంటే కొంచెం మనసులో కష్టమైనా తిరిగి ఇచ్చేయాల్సిందే కదా. కాబట్టి నా మాట విని ఆ 2 బంగారపు గొలుసులు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసేయి. అంతేనంటారండి? అంతే అంటాను. అయితే రండి, ఆ బంగారపు 2 గొలుసులు మన మనస్ఫూర్తిగా తిరిగి ఇచ్చేద్దాం అని అంటే, భోజనం చేసినటువంటి భర్త లేచి ఆ బెడ్రూమ్లోకి వెళితే మంచం మీద 2 బిడ్డలు తల వరకు దుప్పటి మూసి ఉంది. భర్తకి ఏమీ అర్థం కాల. 2 బిడ్డలు తల మీద దుప్పటి మూసి ఎందుకు పెట్టావు? మీరు అన్నారు కదా, ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం తిరిగి ఇచ్చేయాలి అని అన్నారు కదా. మనం తిరిగి ఇవ్వాల్సిన 2 బంగారాలు మన బిడ్డలేనండి. వీళ్ళిద్దరూ నిన్న రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారండి. ఏమయ్యారట? చనిపోయారు. కానీ ఆ ఇల్లాలు ఎంత తెలివైందో చూడండి. ఆ భర్తకు బిడ్డలంటే ప్రాణమని, ఒకవేళ వీళ్ళకి ఏదైనా అయిందని తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని ఎంత తెలివిగా మాట్లాడిందో చూడండి. ఒకవైపు తన గుండెల్లో ఉన్న గాయం అంతటిని బయటపడనివ్వకుండా తన భర్తకు ఒక చక్కని సాదృశ్యాన్ని చెప్పి, ఇప్పుడు భర్త ఏమన్నాడు, వాళ్ళకి సంబంధించింది మన దగ్గర ఉంచుకోవడానికి కొంత సమయం ఇచ్చారు, వాడుకోవడానికి అవకాశం ఇచ్చారు, అన్నంత మాత్రాన వాళ్ళు తీసేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇచ్చేసాల్సిందే కదా, ఇచ్చేయాలి కదా. అయ్యా, దేవుడు కొంతకాలం మన దగ్గర ఉండడానికి ఈ బంగారాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన బంగారాలను ఆయన తీసేసుకున్నాడు. మనం బాధపడాలా? మనం దేవుణ్ణి ప్రశ్నించాలా? లేక దేవుడి మీద కోపం పెంచుకోవాలా? ఆ మంచం ప్రక్కనే మౌనంగా ఆ భర్త భార్య మోకరించి, అయ్యా, కనీసం 17-18 సంవత్సరాల వరకు అయినా ఈ బిడ్డలు మా మధ్య బ్రతకడానికి, మాతో ఉండడానికి, మధురమైనటువంటి జ్ఞాపకాలు మాకు మిగిల్చి వెళ్ళే అవకాశము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. సహోదరి సహోదరులు, ఒక